సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం. ఇవాళ జనరేషన్కి, యువతకి బూతు పాటలు వినటం, బూతు సినిమాలు చూడటం ఇదే ఒక పరమావధిగా భావిస్తున్నారు. అంతేకాని భాగవత రామాయణాలు, పురాణాలు అంటే చాలా చిన్న చూపు ఉంది. ఇదే భారతదేశాన్ని వెనకంజపడేలా చేసింది. ఇదే భారతదేశం 5,000 సంవత్సరాల క్రిందట విశ్వవిద్యాలయాలన్నీ ఇక్కడే ఉండేవి. నలంద, విక్రమశిల, తక్షశిల, నాగార్జునకొండ ఇటువంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి. ఈ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవటానికి గ్రీస్ నుంచి, చైనా నుంచి, పర్షియన్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది వచ్చి ఈ విశ్వవిద్యాలయాల్లో చదువుకునేవారు. అటువంటి భారతీయతని ఇవాళ యువత చాలా వరకు నిర్వీర్యం చేసే కార్యక్రమంలో ఉంది. వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి పూనాలో ఒక చాలా పెద్ద గ్రంథాలయం ఉంది. అయితే ఆ గ్రంథాలయానికి చెందిన ఒక లేడీ ఆఫీసరు చాలా విచారిస్తూ ఒక పోస్ట్ పెట్టింది. అదేమిటి అన్నట్టయితే, ఇక్కడ ఆర్యభట్టు గురించి, ఇంకా చాలామంది కణాద మహర్షి గురించి, అగస్త్య మహర్షి గురించి, ఇలాంటి ఋషుల చరిత్రలు, వాళ్ళు కనిపెట్టినటువంటి సైంటిఫిక్ విధానాల గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. కానీ దురదృష్టం కొద్దీ ఏ భారతీయ యువకుడు కూడా వాటిని అధ్యయనం చేయడానికి రావటం లేదు. ప్రభుత్వం కొన్ని కోట్లు ఈ లైబ్రరీ మీద ఖర్చు పెడుతోంది. ఇందులో చదువుకోవటానికి చైనా నుంచి, జపాన్ నుంచి, జర్మనీ నుంచి వస్తున్నారే తప్ప భారతీయ యువకులు ఈ లైబ్రరీ వంక కన్నెత్తి కూడా చూడటం లేదు అని చెప్పి ఆవిడ చాలా బాధపడటం జరిగింది. ఇది యథార్థం. ఎందుకంటే పతంజలి యోగశాస్త్రాన్ని మనకు అందించినటువంటి వాడు పతంజలి అంటే ఇవాళ దొరికే ఆయుర్వేద మెడిసిన్స్ అనే అభిప్రాయంలో చాలామంది ఉన్నారు. అది చాలా తప్పు. పతంజలి అనే ఆయన యోగకర్త. అయితే ఈ పతంజలి యొక్క యోగాలను, ఈ యోగ విద్యల గురించి ప్రపంచంలో 9 యూనివర్సిటీల్లో ఈ పతంజలి యోగ విద్యా విధానాన్ని బోధిస్తూ ఉంటే మనం ఇతర దేశాలను ఫాలో చేస్తున్నామే తప్ప ఇది మన దేశంది అని మనం గుర్తించలేని గుడ్డితనంలో ఉన్నాము. అయితే ఇక్కడ భాగవత రామాయణాలని, పురాణాలని యువతకి తెలియచెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అనే ఉద్దేశంతో ఈ చిన్న SMS, ఈ చిన్న మెసేజ్ పెడుతున్నాను. దీనికి కారణం ఏంట్రా అంటే, అసలు యువత అన్నది ఇవాళ నిరుద్యోగ భృతి తీసుకోవటం, పాన్ పరాగులు తినడం, రోడ్ల మీద తిరగడం, ఇంతే తప్ప వేరే డెవలప్మెంట్ గురించి ఆలోచించటం లేదు. ఇది భారతదేశపు మొట్టమొదటి దౌర్భాగ్య స్థితి. మనంగా బ్రతకటం లేదు. 88% చైనా మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. మరి ఒకప్పుడు విశ్వగురువుగా ప్రఖ్యాతి చెందిన భారతదేశాన్ని ఇవాళ మనం ఏం చేసాం? అధమా స్థితికి దిగదార్చాం. ప్రపంచ దేశాల నుంచి మన దేశానికి చదువుకోవటానికి ఒకప్పుడు అనేక దేశాల నుంచి యువకులు వస్తే, ఇవాళ మన పిల్లల్ని ఆస్ట్రేలియాలో చదివిద్దామా, అమెరికాలో చదివిద్దామా, యూకేలో చదివిద్దామా అనే ఒక ఉద్దేశంలో ఉన్నామే తప్ప మన విశ్వగురు స్థానాన్ని మనమే కోల్పోవటం జరిగింది. దీనికి కారణం యువత. ఈ యువతని కన్న తల్లిదండ్రులు. వీళ్ళు ఎంతసేపు ఫారిన్ విద్యా విధానం వైపు మొగ్గు చూపుతున్నారే తప్ప భారతీయ సంప్రదాయం కానీ, భారతీయ సంస్కృతి కానీ, భారతీయ పురాణాలు కానీ ఏం చెప్తున్నాయి అన్నది తల్లిదండ్రులకి తెలియదు, పిల్లలకి తెలియదు.